హాయ్ అండి. మనలో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా! అంటే నెలొచ్చేసరికి చాలామందికి ఈఎంఐస్ ఉంటాయి. కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, హౌస్ ఈఎంఐ, చిట్స్ ఉంటాయి. కానీ ఎంత సఫర్ అయితాం కదా అవన్నీ కట్టడానికి మనము. నెల ఫస్ట్ ఒకటో తేదీ వచ్చింది అంటే మాత్రము అవన్నీ మనకి ఎంత ఇబ్బంది పెడతాయి కదా! కానీ నిన్న నేను మామూలు నార్మల్‌గానే యూట్యూబ్‌లో షార్ట్స్ చూసాంటే ఒకటి విన్నాను. అదేంటంటే నిన్నటి డబ్బును ఖర్చు పెట్టే హక్కు ఈరోజు మనకుంది. కానీ రేపటి డబ్బును ఖర్చు పెట్టే హక్కు ఈరోజు మనకు లేదు. కరెక్టే అనిపించింది నాకైతే అది మాత్రము. అది వినంగానే నిజమే గదా! నిన్నటి అమౌంట్ నిన్న డబ్బు ఎంతుంది అనేది మనకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు ఇవాళ ఖర్చు పెడతాం. కానీ రేపు డబ్బు మన దగ్గర ఉంటుందో లేదో, ఎంతుంటుందో తెలియకుండా రేపటి డబ్బుని ఈఎంఐస్‌లో కన్వర్ట్ చేసుకొని మనం ఇవాళ ఖర్చు పెట్టడం అనేది చాలా తప్పు గదా అని నాకైతే అనిపించింది. కానీ తప్పదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో తప్పదు. కొన్ని అత్యవసర వస్తువులుంటాయి తీసుకోవాల్సిందే. కానీ ఆ కొటేషన్ అయితే కరెక్టే గదా! నిన్నటి డబ్బును ఖర్చు పెట్టే హక్కు అయితే ఈరోజు మనకుంది. కానీ రేపటి డబ్బును ఖర్చు పెట్టే హక్కు ఈరోజు మనకు లేదు. ఈ వర్డ్ గురించి మీ అభిప్రాయం ఏమంటారు?